హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఈరోజు హ్యూజ్ వాలటిలిటీ అనేది మనం చూడడం జరిగింది. సో ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్. సో కాంట్రాక్ట్స్ మంత్లీ ఎక్స్పైరీ ఎప్పుడైతే ఉంటుందో జనరల్గా కొంచెం ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. సో అయితే యాక్చువల్గా ఈరోజు ఎందుకంటే నిన్న కూడా మనం ఆల్రెడీ తమిళనాడు కూడా చూసారు కదా, నిన్న తమిళనాడు చూస్తే హ్యూజ్ వాలటిలిటీ అనమాట అండి. అయితే ఈరోజు కొంచెం క్రేజీ న్యూస్ అని మనం మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది. సో అయితే మార్నింగ్ అంతా చూస్తే కనుక యాక్చువల్గా ఇట్ మైట్ బి డల్ ఎక్స్పైరీ, కొంచెం డల్గా ఉండొచ్చు ఎక్స్పైరీ ఒక రేంజ్లోనే ఉంది. సో పెద్ద మూమెంట్ లేదు అన్నట్టుగా మార్నింగ్ అనిపించింది అనమాట అండి. మీరు చూస్తే కనుక సో ఈరోజు 25th ఆగస్ట్ ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక నిన్న క్లోజింగ్ తర్వాత మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనమాట అండి. సో నిన్న 17,600 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది కదా. సో 17,665 రైట్, 65 పాయింట్స్, అరౌండ్ 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది. అండ్ ఇట్ బ్రోక్ ద డేలో. సో ప్రీవియస్ లో ఏదైతే వచ్చిందో అది ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో అది దాటి వెళ్ళింది. బట్ అగైన్ ఇట్ మేడ్ న్యూ హై. సో ఇంట్రాడేలో హై మళ్ళీ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా చూస్తే ఒక కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అవడం జరిగిందనమాట అండి. ఆ రౌండింగ్ బాటమ్ ఏదైతే మనం అనుకుంటాం రౌండింగ్ టాప్ స్ట్రక్చర్ ఫామ్ అయిందనమాట. సో ఇది బ్రేక్ అయితే చాలా పడుతుందని చెప్పి నేను ఆఫీస్లో చెప్పడం జరిగిందనమాట అండి. సో విత్ వాల్యూమ్స్ తోటి పడింది కదా, మీరు చూస్తే కనుక ఫైనల్గా సో అగ్రెసివ్ ఫాల్ అనేది అల్టిమేట్గా రావడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే యాక్చువల్గా విత్ ఇన్ ద రేంజ్ ఉంటుందేమో జస్ట్ 17,650 అండ్ 17,715 రైట్. అంటే హార్డ్లీ ఒక 100 పాయింట్స్ రేంజే ఉంటుందేమో అని చెప్పి అనుకోవడం జరిగిందనమాట అండి. సో అలాగే ఎక్స్పైరీ ఉంది. బట్ ఇన్ ద మిడిల్ సడన్గా మీరు చూస్తే కనుక ఐ వాజ్ వాచింగ్ అనమాట. డౌ ఫ్యూచర్ సడన్గా యాక్చువల్గా 15-20 పాయింట్ల నుంచి 220-230 పాయింట్లు సడన్గా ఇట్ స్టార్టెడ్ జంపింగ్ అనమాట. సో డౌ ఫ్యూచర్లో ఒక మంచి అప్పు అనేది కనిపించింది అనమాట అండి. సో అప్పు ఎప్పుడైతే వచ్చిందో మన మార్కెట్స్ కూడా అలాంగ్ విత్ డౌ ఫ్యూచర్తో పాటు మన మార్కెట్స్లో కూడా మంచి ర్యాలీ అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఓకే. అయితే ఫైనల్గా మళ్ళీ అగైన్ డ్రాప్ అవడం జరిగింది. అయితే జాబ్లెస్ డేటా ఇవన్నీ యూఎస్లో రావడం జరిగిందనమాట అండి. అండ్ జీడిపి గ్రోత్ ఇవన్నీ కొన్ని కీ డేటా పాయింట్స్ అవి కొన్ని వచ్చాయి అనమాట. సో దానికి తగ్గట్టుగా రియాక్షన్స్ వచ్చాయి. బట్ కానీ ఏంటంటే డౌ తర్వాత అండ్ డాక్స్ యూరోప్ మధ్యాహ్నం ఓపెన్ అయిన తర్వాత అవి సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. కొంచెం ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందో అగ్రెసివ్ ప్రాఫిట్ బుకింగ్ మనం విట్నెస్ చేయడం జరిగింది. అండ్ యాక్చువల్గా మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెల్లింగ్ అనమాట. ఇనీషియల్గా బయ్యింగ్ లేకపోవడం వల్ల ప్రైస్ అనేది స్లోగా ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. బట్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే పడిందో అగ్రెసివ్ అప్పుడు వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ అనేది ఓన్లీ ఫైనల్లో రావడం జరిగింది క్లైమాక్స్లో. అది దానికి రీజన్ మోస్ట్లీ ఈరోజు యాక్చువల్గా డిఐఐస్ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 330 కోట్లు డిఐఐస్ సెల్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ ఒక 369 కోట్లు బై చేయడం జరిగింది అనమాట. సో ఎఫ్ఐఐస్ ఆర్ నెట్ బయర్స్. ఈరోజు ఎవరైనా అమ్మేసిందంటే డిఐఐస్ సెల్లింగ్ అనేది కొంచెం అగ్రెసివ్గా చేయడం జరిగిందనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట. బట్ ఎనీహో ఓవరాల్గా సో మార్కెట్ అనేది సెల్ ఆఫ్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే రావడం జరిగింది కాబట్టి ఇది ఓన్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ ప్లే కింద మనం చూడాలి తప్ప సో మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తుందేమో ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదనమాట అండి. అండ్ మోర్ ఓవర్ చూస్తే కనుక స్టిల్ ఏదైతే బుల్లిష్నెస్ ఉందో ఇంచుమించు అదే రేంజ్లో సమ్వేర్ జస్ట్ నిఫ్టీ హోల్డ్ అవ్వడం జరిగింది. సో ఎక్స్పైరీ రిలేటెడ్ ఇంట్రాడే కొంచెం బుల్లిష్నెస్ ఉంది పెరుగుద్ది అనేసరికి లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు వైండ్ అప్ చేసినప్పుడు రైట్, వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు ప్లస్ ప్యానిక్ వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో కొంచెం షార్ట్ సెల్ చేసిన వాళ్ళు ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారు కదండి. సో అది ఓన్లీ ఆ మూవ్ తప్ప సో ఇది కంటిన్యూ సెల్లింగ్ అవుతుందని మనం బిలీవ్ చేయడానికి లేదనమాట. రైట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి క్రేజీ మూవ్స్ అనేవి ఇంట్రాడేలో సో మనం విట్నెస్ చేయడం అయితే జరిగింది. అండ్ స్టిల్ ఆర్ఎస్ఐ అబౌవ్ 60 జస్ట్ హోల్డ్ అవుతుంది. అండ్ నిఫ్టీ మనకి బేరిష్నెస్ మనం చూడాలంటే కనుక 17,360 రైట్, 17,360 350 లెవెల్స్ బ్రేక్ అయితే ట్రెండ్ రివర్స్ అయింది, మళ్ళీ కిందకి వెళ్ళిపోద్దని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు. అదేవిధంగా అప్ ట్రెండ్ అగ్రెసివ్గా వెళ్ళిపోద్ది, మంచి ఇంకా న్యూ హైస్ వచ్చేస్తాయని మనం ఎప్పుడు బిలీవ్ చేయాలంటే 17,900 అంటే ఆల్మోస్ట్ 18,000 మార్క్ దాటితేనే మనం అగ్రెసివ్ బయింగ్ బుల్లిష్నెస్ కంటిన్యూ అయిపోతుందని చెప్పి బిలీవ్ చేయాలన్నమాట అండి. అండ్ ఈ లెవెల్స్ కొంచెం వైడ్ రేంజ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 600-700 పాయింట్స్ రేంజ్ ఉంది కదా. ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఇది కేవలం కన్సాలిడేషన్ మూవ్స్ కిందే మనం చూడాలి తప్ప ఇది అగ్రెసివ్ సెల్లింగ్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఎఫ్ఐఎస్ కూడా చూసాం కదా, ఎఫ్ఐఎస్ ఆల్సో బయింగ్ రైట్. సో అందువల్ల ఏంటంటే సో నేను ఆ రేంజెస్ కొంచెం ఐ వాంట్ కీప్ ఐ అనమాట అండి. సో ఎప్పుడైతే సో అవి ఆ లెవెల్స్ బ్రేక్ అవుతాయి దెన్ అప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడం గురించి ఆలోచిస్తాను అనమాట అండి. అంటిల్ అదర్వైజ్ ఐ విల్ బి వెయిటింగ్. అండ్ ఎప్పుడైతే బ్రేక్ అవి మళ్ళీ సస్టైన్ స్ట్రెంత్ ఉందో ఇంకా ఐ వాంట్ టు యాడ్ మోర్ అనమాట అండి. ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకా కావాలంటే మనం మొమెంటమ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం బయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి. రైట్. సో ఇవి లెవెల్స్ అనమాట ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా మార్కెట్ మూడ్ అయితే యాక్చువల్గా కొంచెం బేరిష్నెస్గా అనిపించింది. సో నిన్న బుల్లిష్ అగైన్ ఈరోజు బేరిష్ అంటే ఈ పెండిలం అటు ఇటు మూవ్ అవుతుంది కదా. సో
వీఆర్ సీయింగ్. సో 17 అడ్వాన్సెస్ ఉన్నాయి, 33 డిక్లైన్స్ అనమాట అండి. అయితే 500లో మీరు చూడొచ్చు అనమాట. ఇట్స్ లైక్ 50-50 ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయింది. ఎందుకంటే ఈరోజు చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నేను చూడడం జరిగింది. 20% హిట్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. సో లైక్ వోల్టా పటిల్ కానివ్వండి, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఈవెన్ 20% సర్క్యూట్లో ఉండడం జరిగిందనమాట అండి. సో సచ్ ఏ గుడ్ స్ట్రెంత్ అనేది మనకు కనిపించింది ఫ్రెండ్స్, రైట్? సో ఆ మంచి స్ట్రెంత్ అనేది సో మార్కెట్స్లో కొన్ని పాకెట్స్లో సెలెక్టెడ్ సెగ్మెంట్స్లో ఖచ్చితంగా ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి, రైట్? సో అందువల్ల నీ నాట్ వర్రీ, అండ్ స్టిల్ వీఆర్ జస్ట్ అబౌవ్ ద మూవింగ్ యావరేజెస్, బోత్ నిఫ్టీ కానివ్వండి, సో బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో నీ నాట్ బి వర్రీయింగ్ అనమాట అండి. సో నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో 20 పీరియడ్ పైనే క్లోజ్ అయింది. స్టిల్ ఇంత పడినప్పటికీ కూడా కైండ్ ఆఫ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ యాక్చువల్గా. సో నిఫ్టీలో మీరు చూస్తే కనుక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఏదైతే అప్ మూవ్ వచ్చిందో దాన్ని ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. బట్ ఇట్ మే టేక్ సపోర్ట్ 17,340 రేంజ్లో సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. అందుకంటే కిందకి వెళ్ళి 20 పీరియడ్ బ్రీచ్ అయిపోతే అప్పుడు మనం ఆలోచించాలి తప్ప టిల్ దెన్ వీ నీ నాట్ వర్రీ ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో అండ్ కమింగ్ టు సెక్టర్స్ ఈరోజు చూస్తే కనుక సో పిఎస్యూ బ్యాంక్ అనమాట వన్స్ అగైన్ మళ్ళీ అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే కనుక చాలా స్టాక్స్ గురించి నేను చెప్పాను కదండి. సో లాస్ట్ ఐ థింక్ లైవ్ స్ట్రీమ్, రైట్? సో ఏదైతే లైవ్ స్ట్రీమ్ ఆల్ అబౌట్ ట్రేడింగ్ అని నేను చేయడం జరిగిందో అన్ని కొన్ని నా పోర్ట్ఫోలియో స్టాక్స్ అవి కూడా నేను షేర్ చేయడం జరిగింది మీకు. ఉదాహరణకి బెల్ కానివ్వండి, అవన్నీ నేను హోల్డ్ చేస్తాను, ఎలా మొమెంటం రైడ్ చేయాలి, రైట్? ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్లో ఉన్నాను నేను షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్, రైట్? సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఈరోజు 6% పెరగడం జరిగింది. సో ఇండియన్ బ్యాంక్ వండర్ఫుల్గా మీరు చూడొచ్చు అనమాట. ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్, క్లియర్ కట్ స్ట్రెంత్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట అండి. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండ్ ఐ హ్యావ్ ఇన్ కీప్ ఆన్ ట్రైలింగ్. సో ఈ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట అండి. సో ఇట్ గేవ్ ఏ వెరీ గుడ్ కన్సల్టేషన్, ఒక మంచి కన్సల్టేషన్ అనేది ఈ లెవెల్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి. సో చాలా ప్రైస్ కన్సల్టేషన్ జరిగింది అండ్ ఫైనలీ ఇట్ గేవ్ వెరీ గుడ్ బ్రేక్అవుట్, మంచి మొమెంటం అనేది రావడం జరిగింది అనమాట అండి, రైట్? సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అవ్వి, సో అండ్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి ఉంది కాబట్టి స్టిల్ ఐఎమ్ రైడింగ్ అనమాట అండి. సో నా స్టాప్ లాస్ని కొంచెం ఇంకా సో ప్రైస్ పెరిగి కొలితే ఐ విల్ బి ట్రైలింగ్. సో నా స్టాప్ లాస్ని కొంచెం ట్రయల్ చేసుకుంటా సో నేను ఐ విల్ బి క్యారింగ్ దీస్ పొజిషన్స్ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా బ్యాంక్స్లో మంచి మొమెంటం అయితే ఈరోజు కనిపించింది. సో ఈరోజు మీరు చూడొచ్చు అనమాట. రియాలిటీ కూడా చెప్పాను కదండి. సో కొన్ని రియాలిటీ స్టాక్స్ కూడా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగింది. అయితే అండర్ పెర్ఫార్మింగ్ వన్స్ అగైన్ ఐటీ, ఫార్మా ఇవన్నీ నేను విట్నెస్ చేయడం జరిగింది. ఈరోజు అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. అయితే నిఫ్టీతో బాగా అండర్ పెర్ఫామ్ చేసిన ఎస్పెషల్లీ మెటల్స్ అండ్ ఐటీ అనమాట అండి. ఓకే, ఎఫ్ఎంసీజీ, ఫార్మా అవన్నీ డల్గా ఉండడం జరిగింది. ఆటోస్, మిగతా సెక్టర్స్ అన్నీ యాక్చువల్ డల్గా ఉన్నాయి. సో ఓన్లీ ఎక్సెప్ట్ 2-3 సెక్టర్ల ఇండిసెస్ అయితే మాత్రం బాగా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది, రైట్? అండ్ నిన్న మీకు డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇట్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్, మంచి బ్రేక్అవుట్ వచ్చింది బొలింజర్ స్క్వీజ్ తర్వాత నిన్న మనం చూడడం జరిగింది కదా. సో ఈరోజు కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయిందనమాట అండి. ఓకే, సో ఇలా సెలెక్టెడ్ స్టాక్స్లో మంచి మొమెంటం అయితే ఉంది. సో అది మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. సెలెక్టెడ్ స్టాక్స్లో మీరు ర్యాలీ రైడ్ చేయాలంటే కనుక సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండాలని తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఒకవేళ మీరు ఇంకా యూ నీడ్ హెల్ప్, సో మీకు ఆ విధంగా గైడెన్స్ కావాలంటే యు నో వెరీ వెల్ రీసెంట్లీ మనం ఒక పెయిడ్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇట్ ఈస్ నౌ అవైలబుల్ అట్ హ్యూజ్ డిస్కౌంట్ అనమాట అండి. సో ఇయర్లీ లైక్ ఓన్లీ కేవలం 2,000 రూపాయలు మీరు పే చేయడం ద్వారా ఒక 1 year పాటు సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు పార్ట్ అవుతారన్నమాట అండి. సో ఎంత యాడ్ చేసుకోవాలి, ఎంత పొజిషన్స్, మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ప్లస్ ఒక అంటే ప్రీ అడ్జస్టెడ్ అంటే గూగుల్ షీట్ అనమాట, ఆటోమేటెడ్ గూగుల్ షీట్ ఒకటి షేర్ చేయడం జరుగుతుంది. సో మీ క్యాపిటల్ మీరు అక్కడ ఇన్పుట్ చేస్తే కనుక ఒక షేర్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఏ విధంగా ఎప్పుడు యాడ్ చేసుకుంటే యావరేజింగ్ అప్ ఎప్పుడు చేయాలి, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓవరాల్ మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను డెడికేటెడ్ గూగుల్ షీట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది కూడా ఆల్రెడీ కమ్యూనిటీ బిల్డ్ అవుతుందన్నమాట అండి. సో పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్. సో ఒక లైవ్ సెషన్ అది కూడా నేను చేయడం జరిగింది. సో అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే కూపన్ కోడ్ ఉందన్నమాట, ఇండియా 75 అనేది. జస్ట్ ఇంకా నెక్స్ట్ 3 daysలో ఈ కూపన్ కోడ్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట అండి. సో తర్వాత మీకు డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉండదన్నమాట, రైట్? సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది అవైల్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పాను కదా, లైక్ ఇండియన్ బ్యాంక్, బెల్ ఇలాంటి మంచి స్టాక్స్లో మీరు రైడ్ చేయాలి, మంచి రిటర్న్స్, వండర్ఫుల్ రిటర్న్స్ మనం ఎర్న్ చేయాలి, ఇండెక్స్ని బీట్ చేసే రిటర్న్స్ అంటే కనుక సో డెఫినెట్గా మీరు ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ద కమ్యూనిటీ ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అండ్ ఈరోజు
ఈరోజు మీరు చూస్తే కనుక సో గ్లోబల్ ఇండిసెస్ సెంటిమెంట్ చూస్తే కనుక సో గ్లోబల్ ఇండిసెస్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ హ్యాంగ్సెంగ్ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. ఇట్ వాజ్ యాక్చువల్లీ చాలా ట్రబుల్గా ఉంది. సో రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాం కదా. సో బట్ ఇంట్రెస్ట్ రేట్స్ అవి దే ఆర్ లోవరింగ్ అండ్ ఎకానమీ సపోర్ట్ చేయడానికి దే ఆర్ డూయింగ్ ఆల్ దేర్ బెస్ట్ పాసిబుల్ అనమాట అండి. సో హ్యాంగ్సెంగ్ డూయింగ్ గుడ్ అండ్ నాస్డాక్ ఇవన్నీ కూడా సో దే ఆర్ ఆల్ ట్రేడింగ్ గుడ్. సో యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఇండిసెస్ గ్లోబల్గా చూస్తే కనుక మిక్స్డ్ టు పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఎక్కడా కూడా లేదు కాబట్టి సో నిన్నటి వర్రీ. సో అయితే కొంచెం ఇండియా విక్స్ అనేది ఎలివేటెడ్ లెవెల్స్లో ఉండడం జరిగిందనమాట అండి. సో త్రూ అవుట్ ఇంట్రాడేలో కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ స్టేయింగ్ అట్ ఎలివేటెడ్ లెవెల్. సో హై లెవెల్లో ఉండడం జరిగింది ఈవెన్ దో మార్కెట్ స్పైక్ వెళ్ళినప్పటికీ కూడా. సో ఎస్పెషల్లీ మార్నింగ్ హాఫ్లో చూస్తే కనుక పుట్ కాల్ మీరు కంపేర్ చేస్తే కాల్ సైడ్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉండే అనమాట. యాక్చువల్గా మార్కెట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ హయ్యర్ లెవెల్స్ అనమాట అండి. సో మార్కెట్ ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ మేబీ దే ఆర్ ఇన్ ట్రబుల్. సో యాక్చువల్గా అది మార్కెట్ డిఫరెంట్ కలర్స్ చేంజ్డ్ విత్ ఇన్ వెరీ ఫ్యూ మినిట్స్ అనమాట అండి, రైట్. సో చాలా అగ్రెసివ్ మూవ్స్ అని మనం విట్నెస్ చేసాం కదా, రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ చూస్తే కనుక ఆల్రెడీ నిన్న ఈ వీక్లో మనం కొన్ని స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేసాం కదా. సో టాటా ఐ థింక్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఆసాహి ఇట్ గేవ్ వెరీ గుడ్ మూవ్. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, యూఫ్లెక్స్ నేను షేర్ చేయడం జరిగింది కదా. సో వాల్యూమ్స్ అవి బాగున్నాయని చెప్పి ఈరోజు ఒక 5% స్టాక్ పెరగడం జరిగింది, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వెంట్ ఈవెన్ 7% సమ్వేర్ ఆ రేట్స్కి వెళ్ళి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వల్ల తగ్గిందనమాట అండి, రైట్. అండ్ ఈ రోజు స్టాక్ ఐడియాకి వస్తే కనుక సో టైమ్ టెక్నోప్లాస్ట్ అనమాట అండి. ఇది జస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి ఒక మంచి బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉండడం జరిగింది కదా. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈజ్ అట్ ఏ వెరీ గుడ్ పాయింట్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఒక సిగ్నిఫికెంట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు ప్రైస్ పడిపోయినప్పుడు కంటే ఇప్పుడు వాల్యూమ్స్ చూసారు కదా. సో అంటే ప్రైస్ లాంగ్ టర్మ్లో మీరు చూస్తే కనుక ఇది వీక్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. సో వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూస్తే కనుక సో వీక్లీ టైం ఫ్రేమ్లో సో అది మీకు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైస్ పెరుగుతూ ఉంది, రైట్. సో ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఓవరాల్గా సో వాల్యూమ్స్ కూడా బాగానే పికప్ అయినాయి, ఓకే. ఇట్ షోస్ అంటే స్ట్రెంత్ ఉంది ఇంకా స్టాక్లో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్రేక్అవుట్ కూడా అవ్వింది కాబట్టి ఈరోజు మంచి క్యాండిల్ వచ్చింది. అండ్ రేపు ఒకవేళ 120 పైన అలా స్టాక్ వెళ్తుందంటే కనుక 150 ఇంకా ఫర్దర్ లెవెల్స్ కూడా మీరు టార్గెట్ స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ ఐడియా అనమాట అండి. అండ్ కమింగ్ టు యూట్యూబ్ కామెంట్స్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట అండి. శర్మ గారు అడిగింది ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ గురించి చూడండి అని చెప్పారు, ఓకే. సో ఫెడరల్ బ్యాంక్ చూస్తే కనుక సో ఫెడరల్ బ్యాంక్ మనం చూస్తే సో బ్యాంక్ ఇది కూడా బాగానే ఉంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా మనం చూడడం జరిగింది కదండి. సో ఇది ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట అండి, ఓకే. సో ఒక ట్రెండ్ లైన్ మీరు డ్రా చేసుకుంటే కనుక ఇట్ ఈస్ స్టేయింగ్ అబౌవ్ ద ట్రెండ్ లైన్. 100 రూపీస్ పైన ఆ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కదా. స్టాక్ నెక్స్ట్ హడ్డీలు 125 దాకా వెళ్ళొచ్చు, అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అనమాట అండి. బట్ ఓవర్ అలాగా లాంగ్ టర్మ్లో యాజ్ అండ్ వెన్ ఇది మంత్లీ ట్రెండ్ లైన్ మీరు డ్రా చేశారు కదా. సో యాజ్ అండ్ వెన్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ గుడ్ సపోర్ట్ అనమాట అండి. సో ఆ లెవెల్ మీరు వాచ్ చేస్తూ ఉండాలి. కొంచెం లాంగ్ టర్మ్ మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఒకవేళ ఏదైనా సెల్ ఆఫ్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా మీరు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అబౌవ్ ద ట్రెండ్ లైన్ అనమాట అండి. సో అలాగే ఏంటంటే స్టాక్ లుకింగ్ గుడ్, స్ట్రెంత్ అయితే బాగానే కనిపిస్తుంది అనమాట అండి. సో శర్మ గారు సో ప్రస్తుతానికి మీరు 104 అండ్ 98 ఈ లెవెల్స్ కొంచెం కిందన స్టాప్ లాస్ మీరు కొంచెం లాంగ్ టర్మ్ అయితే 98 అలా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట అండి. సో స్ట్రాంగ్ అయితే బాగానే ఉంది, బట్ అయితే అగ్రెసివ్నెస్ అంత మొమెంటం అయితే లేదు, ఇంకా అంత వాల్యూమ్స్ అంత వండర్ఫుల్గా లేవు. సో కొంచెం స్క్వీజ్ వస్తుంది, మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో ఓకే, అంత అగ్రెసివ్ మూవ్ అయితే లేదు, బట్ ఎనీహో ఇట్ ఇస్ ఓకే. సో ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే బాగానే ఉందన్నమాట అండి, రైట్. సో ఇది శర్మ గారు అడిగింది అనమాట అండి. నెక్స్ట్ లైక్ ఉమామహేశ్వర్ రెడ్డి గారు, ఓకే. సో ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అనమాట అండి. సో ఆయనకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా ఈరోజు ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా పడిపోయినాయి, 100-200 పాయింట్స్ పైన పడిపోయినాయి కదా. బట్ క్లోజింగ్ బేసిస్ మీద బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఓన్లీ 87-100 పాయింటే క్లోజ్ అయింది కదా. అది ఏ విధంగా పాసిబుల్ అని చెప్పి ఆయన అడగడం జరిగిందనమాట క్వశ్చన్, ఓకే. సో అది ఏంటి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండి, సో దట్ యుల్ గెట్ ఐడియా, ఓకే. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనం సో ఇంట్రాడేలో సో బ్యాంక్ నిఫ్టీ యొక్క మూవ్స్ మీరు ఒకసారి స్టడీ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది అనమాట అండి, రైట్. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక జనరల్గా బ్యాంక్ నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, ఇది ఓపెనింగ్ కదండి. సో ఇది ఓపెనింగ్ నుంచి సో మీరు చూస్తే కనుక యాక్చువల్గా సో క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే కనుక 318 పాయింట్స్ పడిపోయింది, ఓకే. సో మీరు చూస్తే కనుక సోమారెడ్డి గారి క్వశ్చన్ ఇదనమాట అండి.
సో 300 పాయింట్లు పడిపోయింది కదా. బట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ బేసిస్ మీద మీరు చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఎంత అండి, ఓన్లీ 87 పాయింట్లే. 87 పాయింట్స్, 88 పాయింట్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ డౌన్ అని చూపిస్తుంది ఇక్కడ. బట్ వేరేస్ మీరు ఇక్కడ చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీరు చూస్తే సో నిన్నతో పోల్చుకుంటే అంటే ఓపెనింగ్తో పోల్చుకుంటే ఈరోజు ఓపెనింగ్తో లో కంపేర్ చేస్తే కనుక ఎంత వచ్చింది, 300 పాయింట్స్ వచ్చింది అంటున్నారు కదా. బట్ కానీ ఈరోజు ఓపెనింగ్తో మనం కంపేర్ చేయం కదా, నిన్న క్లోజింగ్ రైట్. సో అంటే నిన్న క్లోజింగ్కి ఇవాళ క్లోజింగ్కి డిఫరెన్సే కదా ఉండాలి రైట్. ఆయన అడిగిన క్వశ్చన్ ఇదన్నమాట అండి రైట్. సో నిన్న క్లోజింగ్ మీరు చూస్తే కనుక సమ్వేర్ ఈ పాయింట్లో ఉండడం జరిగింది, 39,080 సమ్వేర్. అండ్ పోనీ నిన్న క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్ తీసుకున్నా కూడా 230 పాయింట్లు. ఆయన అదే యూట్యూబ్ కామెంట్లు అడిగారు అన్నమాట అండి. సో ఇంత ఉంది కదా, బట్ కానీ 80 ఎందుకు చూపిస్తుంది అంటే కనుక సో దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు చూస్తే కనుక సో లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ 15 మినిట్స్లో వచ్చింది ఈ మూవ్ అంతా కూడా. మీరు చూస్తే కనుక చాలా అగ్రెసివ్ మూవ్ అనేది. ఇది 5 మినిట్స్ చార్ట్ అండి ఉమారెడ్డి గారు. ఓకే, సో 5 మినిట్స్ చార్ట్ మీరు చూడవచ్చు అనమాట అండి. సో లాస్ట్ 5 మినిట్స్ చార్ట్లో మీరు చూస్తే కనుక లాస్ట్ అంటే 15-20 మినిట్స్లో ఇంత మూవ్ వచ్చింది. ఓకే, సో దీని యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది తప్ప డైరెక్ట్గా పాయింట్స్ బేస్ మీద ఇవ్వరనమాట అండి. సో దీని యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక సో లాస్ట్ 15 మినిట్స్ యావరేజ్ చూసారా, సో 87 ఆల్మోస్ట్. లాస్ట్ 15 మినిట్స్ చూస్తే కనుక స్టాక్ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా సో 38,930 నుంచి పడింది, సో మళ్ళీ పెరిగింది. బట్ ఓవరాల్గా సో లాస్ట్ 15 మినిట్స్ రేంజ్ మీరు చూస్తే కనుక అరౌండ్ సమ్వేర్ 87 పాయింట్స్ అలా రావడం జరుగుతుంది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్ ఇంచుమించు అదే లెవెల్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అంటే ఆ ఫాల్ని డైరెక్ట్గా తీసుకోరు, లాస్ట్ 15-30 మినిట్స్ యొక్క యావరేజ్ ఏదైతే ఉందో సో అది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆ యావరేజ్ ప్రైస్ అనేది చూస్తారన్నమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని కొంచెం మీకు అది చూపించినప్పుడు క్లోజింగ్ బేసిస్ మీద కొంచెం డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది తప్ప ఎగ్జాక్ట్ అదే ఉండడం అనేది జరగదన్నమాట అండి రైట్. ఈరోజు ఎక్స్పైరీ ఒకటి కదా, సో అందువల్ల ప్రీమియమ్స్ మూవ్స్ ఇవన్నీ కూడా కొంచెం వైల్డ్గా ఉంటాయి. సో అండ్ ఈవెన్ ఫ్యూచర్ కూడా సో చాలా వైల్డ్ మూవ్స్ అనేవి మనం ఈరోజు విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి రైట్. సో అందుకని మన తమిళ చూసారు కదా, క్రేజీ మూవ్స్ అనేవి ఈరోజు మన మంత్లీ ఎక్స్పైరీ రోజు విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. వన్స్ అగైన్ జస్ట్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో జస్ట్ ఐ వాంట్ ఎంఫసైజ్ అనమాట అండి మరొకసారి. సో మీలో ఎవరైనా సరే ఇఫ్ యూ నీడ్ సమ్ గైడెన్స్, సో ఎప్పుడు ఏ స్టాక్ బై చేయాలి, ఎంతవరకు హోల్డ్ చేయాలి, ఎప్పుడు అమ్మాలి, సో ఇలాంటి ఏదైనా మీకు గైడెన్స్ కావాలి, హెల్ప్ కావాలనుకుంటే కనుక సో ప్లీజ్ డూ జాయిన్ ట్రేడ్ మొమెంటమ్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. విత్ ఓన్లీ వెరీ నామినల్ ఫీ ఆఫ్ యాన్యువల్లీ 2,000 రూపీస్ తోటి యూ క్యాన్ బీ ఏ మెంబర్ అనమాట అండి. ఓకే, సో ఇండియా 75 అనేది కూపన్ కూడా వీడియో కింద లింక్ ఉంటుంది అనమాట అండి. దాన్ని క్లిక్ చేసి రిగ్గీ ద్వారా పేమెంట్ అవుతుంది. సో ఇండియా 75 మీరు కూపన్ కోడ్ కొడితే కనుక 8,000ది కేవలం 2,000 రూపీస్కే మీరు యాన్యువల్ ఫీ పెట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట అండి రైట్. ఇది కేవలం అనదర్ 3 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది కాబట్టి సో ఐ రిక్వెస్ట్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు అవైల్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా ఆంధ్ర బుల్స్ లాంటి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.